మాదాపూర్లో ఉన్నటువంటి తిమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి కన్వెన్షన్ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ నిన్న కూల్చివేత జరిగింది. సో ఆ కూల్చివేత పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సిపిఐ పార్టీ నేషనల్ సెక్రటరీ ఉన్నారు, మనతో నారాయణ గారు. సో వారిని అడుగుదాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది కన్వెన్షన్ చాలా పాపులర్, హైదరాబాద్ సిటీలోనే చాలా ప్రివిలేజ్ ఫంక్షన్. ఇది రోజుకు 60-70 లక్షల రూపాయలు వసూలు చేస్తారు ఫంక్షన్కి. అది ఎక్కడ కట్టాడు? ఎఫ్టీఎల్ లోపల చెరువులో కట్టాడు. తర్వాత ఈ బఫర్ జోన్కి లోపలే ఉంది. దీన్ని కట్టడం అసాధ్యం. అది ఇంతకుముందు డబ్బులు ఇచ్చో మేనేజ్ చేసుకుని చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఒకటే కాదు, మొత్తం ఇట్లాంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూములు, కట్టడాలు, బఫర్ జోన్లో ఉన్న కట్టడాలు మొత్తం తీసేయాలని ప్లాన్ చేసుకుంటాడు. దానికి ఒక సంస్థ కూడా పెట్టాడు, హైడ్రా సంస్థ పెట్టాడు. మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఇది కూల్చేశాడు. ఇది ఈయన ఏ పార్టీ కాదు కదా, ఏమో టీఆర్ఎస్ బీజేపీ అయితే అయ్యో రాజకీయ చేసుకోవచ్చు. ఈయన ఏ పార్టీ కాదు. ఆయన కేవలం డబ్బులు సంపాదించేవాడు, కక్కుర్తిపడి డబ్బులు సంపాదించేవాడు, మామూలు డబ్బులు కాదు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే దానిలో అతను ప్రచారం అంటే దానికన్నా మిషన్ వరస్ట్ ఏముంది? ఈ సమాజం అత్యంత హీనమైనటువంటి చరిత్ర బిగ్ బాస్ అయితే దానికి ఆయన బ్రహ్మాండంగా కాళ్ళ వేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. మీ సాగు మీరు సావండి. కానీ ఇట్లాంటి పబ్లిక్ లూటీ చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలా? ఆయన నేను నిజాయితీ పడిని, నిక్కచ్చపడిని, నా దగ్గర కాగితాలు ఉన్నాను, సేవ్ ఉన్నాయంటే నీ దగ్గర కాగితాలు ఉంటాయి. కాగితాలు ఉంటే నాలుగు తీసుకో. నేను ఇక్కడే ఉన్నా, ఎఫ్టీఎల్ దగ్గరే ఉన్నా. బాగా దూరంలో చెరువు ఉంది. ఆ తర్వాత బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ పోవాలంటే రోడ్డుకి అవతల పోవాలా? మీరు ఎంత సినిమా డైలాగ్ పెట్టి ఎట్టుకుతుంది? సినిమా డైలాగ్ కాదు, కాగితాలు డైలాగ్ కాదు. వీటికి రండి చూపిస్తాం కావాలంటే. ఏమంటారు దీనికి? ఇప్పుడు దాకా మీరు సంపాదించిన ఆస్తి అంతా కూడా దీనికి మళ్ళా ప్రభుత్వానికి కట్టాలా, పేద ప్రజలకు అది ఉపయోగించమని చెప్పని సీఎంని కోరుతా ఉన్నా. కానీ మరి రాజకీయ కుట్రతోనే లేదా ఇది ఒక ప్రభుత్వం నా మీద కక్షతోనే మొత్తం పట్టా భూమిలోనే నేను నిర్మించుకున్నాను, కానీ నా మీద ఇలా విషం జిమ్ముతూ ఈ యొక్క కన్వెన్షన్ కూల్చివేశారని చెప్పి కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది నాగార్జున. పట్టా భూమి ఇక్కడ ఉంటుంది, ఇట్లా చూపిస్తారా? ఇదేగా చెరువు, ఇదేగా చెరువు. ఇది పట్టాభూమి ఎట్ట అవుతుంది? మీ తాతదే ఇదేమన్నా? ఇదే చెరువు. ఈ చెరువుకి అవుతుండేది, ఇది చెరువుకి అవుతుండేది బఫర్ జోను. ఇక్కడ మీరు కట్టుకొని ఫంక్షన్ కట్టేసి రోజుకి 50 లక్షలు వసూలు చేస్తామంటే మీరు ప్రతిపత్త మాట మాట్లాడితే కుదురుతుంది? నేను ఇక్కడ కళ నిరూపిస్తున్నా. మీరు కాగితాలు చూపించారు, సినిమా డైలాగులు పలుకుతున్నారు. 100 మంది ఒకసారి కొట్టేయగలరు, అది సినిమా స్టంట్లు. నిజాలు అబద్ధాలు చెప్పగలరు, అది సినిమా స్టంట్లు. ఇది వాస్తవ ప్రభుత్వం మీకు చూపిస్తున్నా. మీరు అనేక పద్ధతులు అన్యాయం చేశారు. మీరు బిగ్ బాస్కే ప్రచారం చేసేవాళ్ళు ఎంతకన్నా దిగజేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీకు కోరేది ఏంటంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈయన ఏ రాజకీయ పార్టీ వాడు కాదు, రాజకీయ కక్ష అన్నానికి. సో మరోపక్క ప్రతిపక్ష నేతలు మాత్రం లైక్ కేటీఆర్ కానీ, మల్లారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కక్షపూరితంగానే కేవలం బీఆర్ఎస్ వాళ్ళే, ఎంఐఎం మాత్రమే కూల్చివేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలే మాత్రం కూర్చట్లేదు, వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నారని కూడా వామపక్షాలందరూ కూడా వీళ్ళు ఇలాంటి మాట్లాడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? ఈ 10 ఏళ్ళగా టీఆర్ఎస్ కనుక్కోండి బాగా సంపాదించుకొని కట్టుకున్న మాట వాస్తవం. ఈ 10 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు పాపం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు కూడా ఏం చేసి ఉండేవాళ్ళు, వాళ్ళని తక్కువ కాదు. అయితే వాళ్ళు లేరు 10 ఏళ్ళగా, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఛాన్స్ మీకు వచ్చింది, దాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి అది కొట్టకుండా పోతే అది పక్షపాత వైఖరి నిరూపించండి. మేము ఎక్కడైనా సరే పక్షపాత వైఖరితో చేస్తే మేము ఒప్పుకోము. నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇంకా గొప్ప వాళ్ళు కానీ దురాత్మకంగా ఆలోచించి దాన్ని ఖాళీ చేయించండి, మేము మీతో ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తాము. మిత్రపక్షంగా మీరు కూడా ఒక కూటమిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నారు. దీనిపైన మీరు ఏమంటారు? మిత్రపక్షంలో ఉండినా ఉండకపోయినా, కూటమిలో ఉండినా ఉండకపోయినా, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని లవ్ చేసినా లవ్ చేయకపోయినా మేము సమస్యలపైన ఉంటాం. ఈ భూ సమస్య ఇప్పటి నుంచి కాదు, గత 20-30 ఏళ్ళగా హైదరాబాద్ సిటీలో భూ సమస్య మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం. భూమిని ఆక్రమణాన్ని ఫైట్ చేస్తూనే ఉన్నాం. పేదవాళ్ళ గుడిసెని కాపాడుతున్నాం. మహారాజులు ఉండేవాళ్ళు ఆక్రమించుకుంటే దాని మీద ఫైట్ చేస్తున్నాం. కొంచెం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కూటమిలకి రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ఇష్యూ పేదవాళ్ళకు ఉపయోగపడే సమస్య ఒకటి, కాలుష్యాన్ని సంబంధించిన ఉపయోగం ఒకటి. వర్షాలు పడితే మొత్తం నీళ్ళంతా టౌన్లోకి ఎందుకు వస్తున్నాయి? కాలంలో మొత్తం పూజ చేశారు, ఈ గుంటలో పూజ చేశారు. వర్షానికి దానికేం తెలుసు, ఊళ్ళ మంది పడుతున్నాయి. ఇవన్నిటిని కాపాడాలంటే ఈ చర్య అవసరం. ఇది నాగార్జునతో ప్రారంభమైన హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీ చేయించమని కోరుతున్నాం. ఎక్కడైనా పక్షపాత వైఖరి అవలంబిస్తే తప్పనిసరిగా మేము మా ఎర్రజెండా పెట్టుకుని ఫైట్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.